సంధ్య థియేటర్ ఘటన 3 నెలల క్రితం జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన సినీ ఇండస్ట్రీ ఇప్పటికీ మర్చిపోదు. ఒక సినిమా విడుదల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరికి మరోసారి గుర్తు చేసిన విషాద ఘటన అది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ప్రీమియర్ షో సమయంలో జరిగిన ఈ తొక్కిసలాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కారణం, ఈ ఘటనలు ఎలాంటి పాపం తెలియని ఒక కుటుంబం చిన్న భిన్నమైంది. ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆమె కుమారుడు కోమాలోకి వెళ్ళి ఇంకా ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. Help కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. Donate an amount of rupees 25 lakhs. ఈ సంఘటన జరిగిన సందర్భంలో అల్లు అర్జున్ పైన విమర్శలు రావడం, ఆ తర్వాత కేసు నమోదు కావడం, ఆయన అరెస్ట్ కావడం, ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. కానీ ఈ ఘటనలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ మాత్రం ఇంకా అలాగే ఉన్నాడు. మొదట్లో శ్రీతేజ్ ఆరోగ్యంపై చర్చించుకున్న వారంతా ఇప్పుడు ఎవరి పనిలో వారు బిజీగా మారారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యులు ఏమన్నారు, పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. గత సంవత్సరం డిసెంబర్లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా స్పృహలోకి రాలేదని వైద్యులు తెలిపారు. సోమవారం బాలుడి ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేకుండా ఆక్సిజన్ తీసుకుంటున్నాడని తెలిపారు. ఎండోస్కోపిక్ తో ప్రక్రియ ద్వారా అతని పొట్టలోకి ఆహారం పంపుతున్నామని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తించలేకపోతున్నాడని వివరించారు. శరీరంలో కదలికల కోసం ఫిజియోథెరపీ చేస్తున్నామని వైద్యులు బులెటిన్లో వెల్లడించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో దిల్షుక్ నగర్ కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ చిక్కుకున్నారు. తల్లి రేవతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు. ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఇప్పుడు వెంటిలేటర్ తొలగించి శ్వాసను అందిస్తున్నారని తెలిపారు. ఇక ఆ రోజు పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోను చూడటానికి సినీ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడంతో అభిమానులు ఆయనను చూడటానికి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రేవతి మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సినీ హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. Help కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. Donate an amount of rupees 25 lakhs. ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారంతా బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చిత్ర బృందమే బాలుడికి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సను కూడా అందిస్తున్నారు. ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ పై అనేక విమర్శలు వచ్చిన సందర్భాల్లో నేరుగా శ్రీతేజ్ చికిత్స అందుతున్న హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు అల్లు అర్జున్. అంతేకాదు, ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. ఏదేమైనా ఇంతకాలం గడిచినా కూడా శ్రీతేజ్ కోలుకోవడం ఆ కుటుంబ సభ్యులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది.